ఈ విధంగా దూరం నుంచి ఎందుకు వీడియో తీస్తున్నావు? నేనేం వీడియో తీయలేదు. అలాగా? ఎంత చక్కగా బద్దలాడుతున్నావు నువ్వు. అదేం లేదు ఊరికే. అలాగా? ఎందుకు దూరం నుంచి వీడియో తీసావు? నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు సుమన్, మీరిద్దరు ఏం చేస్తున్నారు? మర్యాదగా ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో. రేపటి నుంచి రావడానికి వీల్లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి మేడం. ఇకపై ఈ విధంగా ఎప్పుడు జరగదు. ప్లీజ్ నన్ను క్షమించండి. చెప్పిన అర్థం కాదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంకా నువ్వు ఒక్క పని మనిషితో ఇలా చేయడం సిగ్గుగా లేదు? పిన్ని నన్ను క్షమించండి పిన్ని. బాబాయ్తో చెప్పకండి ప్లీజ్ పిన్ని. ఏం చెప్పకండి. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండనివ్వండి ప్లీజ్. ప్లీజ్ పిన్ని నన్ను క్షమించేసానని చెప్పండి పిన్ని. ప్లీజ్ పిన్ని. సరే అలాగా. నువ్వు మధ్యలో వదిలేసిన మ్యాచ్ని ఇప్పుడు కంటిన్యూ చేయి ఒక కొత్త ప్లేయర్తో. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అంత అమాయకుడివేం కాదు. పిన్ని మీరు చాలా టైర్డ్గా ఉన్నారు. అవును, చాలా టైర్డ్గా ఉన్నాను. వేడి పాలు తాగండి, మీకు కొంచెం బలం వస్తుంది. థ్యాంక్ యూ. తాగండి పిన్ని. ఎలా ఉంది? చాలా బాగుంది. సరేరా ఇలా కూర్చో. సరే పిన్ని. అది పిన్ని, నేను మీ కాలు పెట్టనా? ఆర్ యూ ష్యూర్? ఎస్, ఐఎమ్ డామ్ ష్యూర్. ఓకే. పిన్ని, మీతో ఒక విషయం చెప్పాలా? బాబాయ్ మిమ్మల్ని బాగా చూసుకుంటలేడు కదా. నేను చూశాను, మీతో చాలా పని చేయించుకుంటున్నాడు, కానీ మీ మీద ప్రేమ చూపించడమే లేదు. పర్వాలేదు సోను, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. మీ బాబాయ్ నన్ను పట్టించుకోవట్లేదు. ఇంకా ఆయనకి ఇలాంటి మసాజ్ తెలీదు. ఇదేంటి, ఇంకా చాలా మసాజ్లు తెలుసు. షోల్డర్ మసాజ్ చేయనా? నిజంగానా? షూర్. సరే పిన్ని, నేను మాలిష్ కూడా చాలా బాగా చేస్తాను, కావాలంటే చేయనా?
సరే పిన్ని, ఇంకొకటి చెప్పనా? నాకు బాగా ప్రేమించడం కూడా వచ్చు. అయితే ప్రేమ, ఇప్పుడు నిన్నెవరు ఆపారు? మోహన్, కోమల్ ఇద్దరి బంధం తెలిసిన తరువాత సురేష్ ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు? తనేదన్నా పెద్ద ప్లాన్ ఆలోచించాడా? పదండి స్టోరీలోకి వెళ్ళి చూద్దాం. బాబాయ్, సురేష్, మీరా? అవును, నేనే. వద్దు బాబాయ్, వదిలేండి బాబాయ్, వద్దు. మోనో, ఏమి రన్ అవుతుంది? సురేష్, ప్లీజ్ ఏదైనా చేసే ముందు నా మాటకొచ్చి వినండి ప్లీజ్. చెయ్యి నోరమై. నాకు వివరాలు అక్కర్లేదు. ఈ మాలలో పట్టుకోండి. ఒకటి తన చేతికి పట్టుకోమన్నాను కదా. సురేష్, మీరేం చేస్తున్నారు? మీ ఇద్దరు ప్రేమించుకున్న దానికి నేను పెళ్ళని పేరు పెడుతున్నాను. ఏది, ఇద్దరు మాల మార్చుకోండి. సురేష్, వద్దు. మంచి ముహూర్తం వెళ్ళిపోతుంది, తొందరగా మాలలు మార్చుకోమని చెప్తున్నా. బాబాయ్, నన్ను క్షమించండి బాబాయ్. రై, మాల వేసుకో. వెయ్యరా అంటే వెయ్యరా. ప్లీజ్ బాబాయ్, నన్ను క్షమించండి. వెయ్యమంటున్నాను కదా, వెయ్యే. వెయ్యరా. పెళ్ళైపోయింది. బాబాయ్, వదలండి బాబాయ్. వదలమంటున్నాను కదా, చెప్పేది విను. బాబాయ్, ఏం చేస్తున్నా బాబాయ్? చూడు కమల్, కాల్చు, వీడిని కాల్చు, చంపేసేయ్. మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. నన్నే కాల్చడానికి తయారయ్యో కదూ, నన్ను కాలుస్తావా నువ్వు? ఏం చేస్తున్నావు కమల్?